హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అయిపోయింది. అభిజిత్ని టార్గెట్ చేస్తే అభిజిత్ గేమ్ గురించి తప్పుగా మాట్లాడితే మనల్ని ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉంచుతారు అని అనుకుంటున్నారో ఏమో కంటెస్టెంట్స్, కానీ అభిజిత్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అభిజిత్ గేమ్ నిజంగా తప్పు అయితే ఎంత లక్షల్లో మంది అభిమానులు ఉండరు ఆయనకి. అగ్ని పరీక్షలో వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ ఎంబీబీఎస్ అమ్మాయి. ఆమె అభిజిత్ అసలు గేమ్ ఆడలేదు, ఫిజికల్ గేమ్ అసలు ఆడలేదు, మైండ్ గేమ్ ఒకటి ఆడి విన్ అయిపోవడం నాకు నచ్చలేదు అన్నది. అసలు అభిజిత్ మైండ్ గేమ్ ఆడానని కూడా ఎప్పుడు చెప్పలేదు. అసలు అభిజిత్ నచ్చింది గేమ్ ఆడడం వల్ల, మైండ్ గేమ్ వల్ల, ఫిజికల్ గేమ్ వల్ల రాలేరు ఆయనకు ఇంతమంది అభిమానులు. అభిజిత్ మనస్తత్వం నచ్చి ఇంతమంది అభిమానులు ఆయనకి ఏర్పడ్డారు. బయటకు వచ్చే వరకు ఆయనకు కూడా తెలియదు ఆయన ఆట అంతమందికి నచ్చుతుందని. సో అభిజిత్ని తక్కువ చేసి మాట్లాడి టార్గెట్ చేస్తే నన్ను ఎక్కువ హైప్ వస్తుంది నాకు, దానివల్ల నన్ను బిగ్ బాస్కి పంపిస్తారు, ఇలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయి ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు. ఒకవేళ అలా వెళ్ళినా అభిజిత్ అభిమానులు ఫస్ట్ వీకే ఆమెకు పంపించేస్తారు బయటికి, ఓట్స్ వేయకుండా. ఎందుకు అలా మాట్లాడిందో మనకు తెలియదు మరి. కాకపోతే అలా మాట్లాడినా సరే అభిజిత్ ఆమెకు గ్రీన్ కార్డ్ ఇచ్చాడు. అది గ్రేట్, అది అభిజిత్ అంటే అది ఆమెకు తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చిన హృదయమానవ్ పేరుకు పక్క ఆపోజిట్గా ఉన్నాడు. ఆయన పేరేమో హృదయమానవ్ అని పెట్టుకున్నాడు. హృదయం లేని మానవుడిలాగా బిహేవ్ చేస్తా అని అనుకోకుండా చెప్పేశాడు. జడ్జెస్కి దొరికిపోయాడు. సో వైఫ్ని కొట్టేస్తా అని చెప్పడమే అది అతిపెద్ద రెడ్ ఫ్లాగ్. ఆయన తర్వాత ఎన్ని కన్విన్స్ చేసినా కన్విన్స్ కాలేదు. మెయిన్గా బిందు మాధవి, శ్రీముఖి అమ్మాయిలు కాబట్టి వైఫ్ని కొడతా అని అనడం వాళ్ళు తీసుకోలేకపోయారు. అండ్ అఫ్ కోర్స్ అభిజిత్ అండ్ నవదీప్ కూడా తీసుకోలేకపోయారు. నచ్చట్లేదు నాకు, ఎక్కట్లేదు మీరు చెప్పేది మాకు, అసలు నువ్వు పనికి రావు అని చెప్పేసి రెడ్ ఫ్లాగ్ ఇచ్చేసారు అందరూ. అండ్ నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్స్ వచ్చేసి మల్టీ స్టార్ అంట, అది ఏదో పెట్టుకున్నాడు పేరు, నాకు అంత గుర్తుకులేదు. ఆయన బిగ్ బాస్ హౌస్ బయట దీక్షలు చేశాడు. ఆ మధ్య వీడియోలు కూడా చూసాము యూట్యూబ్లో. సో ఆయన వచ్చేసి ఏకం కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేస్తున్నాడు. అలా ఏడ్చేసే ఛాన్స్ ఇస్తారు పాపం అనుకున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు అలా చేస్తే ప్రతి ఒక్కరు అలానే చేస్తారు నెక్స్ట్ టైం. ఇంకేముంటుంది, ఆ పల్లవి ప్రశాంత్ అలా చేసినందుకే ఇప్పటికే వందల మంది అలాంటి వీడియోస్ చేసి నన్ను బిగ్ బాస్ పంపించండి అని చాలా కొడుతున్నారు. ఇంకా ఇలా చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మళ్ళీ అందరు ఇలానే స్టార్ట్ చేస్తారు. సో అది వర్కౌట్ కాదు, నువ్వు పనికి రావని చెప్పేసి అందరూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశారు. ఆయన ఏదో యాక్టింగ్ చేసి చూపించాడు, ఏదో చేశాడు, కానీ ఎవరికి నచ్చలేదు. సో ఆయనకు రెడ్ ఫ్లాగ్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చిన అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, రాయలసీమ అమ్మాయి. సో చూడడానికి నిజంగానే చాలా క్యూట్గా ఉంది. కాకపోతే నువ్వు అంత సెట్ అవ్వవేమో అని అభిజిత్ చెప్పాడు బిగ్ బాస్కి. నవదీప్ కూడా ఇలా క్యూట్గా మాట్లాడి ఇంట్లో టాస్కులు చేయకుండా తప్పించుకుంటుందేమో అని అన్నాడు. సో కానీ ఆమెనైతే హోల్లో పెట్టారు, ఎలిమినేట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్కి వెళ్తారంటే ఇది లెవెల్స్గా ఒక్కో లెవెల్లో కొంతమంది ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫైనల్గా 15 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట 45 మెంబర్స్ నుంచి. సో ఈ ఎపిసోడ్లో అయితే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీముఖికి కూడా పవర్స్ ఉంటాయంట జడ్జ్మెంట్ ఇవ్వడానికి. ఓన్లీ హోస్ట్ మాత్రమే కాదు ఆవిడ కూడా వన్ ఆఫ్ ద జడ్జ్ అనుకోవాలి. సో వీళ్ళు ముగ్గురు చెప్పింది ఆమెకు నచ్చకపోయినా అపోజ్ చేసి ఆమె హోల్లో పెట్టవచ్చు. సో అది నెక్స్ట్ ఇంకొక అతని కాలు బాగాలేదు, అయినా కానీ చాలా చేశాడు ఆయన లైఫ్లో. అండ్ నాలాంటి వాళ్ళ ఇలా చేయగలుగుతారంటే ఇంకా చాలా చేయొచ్చు అని ఎగ్జాంపుల్ ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్పాడు. ఆయన చాలా టాలెంటెడ్ ఉన్నాడు. నవదీప్ ఆయనకు ఫస్టే పడిపోయాడు, గ్రీన్ ఇచ్చాడు. అండ్ అందరూ గ్రీన్ ఇచ్చారు. సో నీలాంటి స్టోరీ లోకానికి చూపించకపోతే మాకు నిద్ర పట్టదు అని చెప్పాడు. సో ఆయన చాలా టాలెంటెడ్ ఉన్నాడు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడుకున్నారు. సో ఆయన చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఆవిడ వచ్చారు, కేతమ్మ అని, నల్గొండ నుంచి అంట. పాపం చాలా హోప్స్తో వచ్చారు. సెలెక్ట్ చేస్తారేమో అనుకున్నాను నేను, కాకపోతే
నవదీప్ ఒపీనియన్ కరెక్టే. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ తక్కువ ఏజ్ వాళ్ళు హౌస్లోకి పోతే అది ఫేర్ గేమ్ కాదు కదా అన్నట్టు ఆయన రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. బిందు మాధవ్ కూడా ఇక్కడ మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు కానీ ఇంట్లో వెళ్తే అది వర్కౌట్ అవ్వదు అని చెప్పాడు. చాలా స్టోరీ చెప్పింది ఆమె పాపం వాళ్ళ హస్బెండ్ గురించి వాళ్ళ పిల్లల గురించి. సెలెక్ట్ చేస్తే అయిపోయేదేమో అనిపిస్తుంది చూసే వాళ్ళకు. కాకపోతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు జడ్జెస్, చాలా టఫ్ జడ్జిమెంట్ ఉంటుందని చెప్పేసి ముందే చెప్పారు. సో ఇలాంటి వాటికి కరిగిపోతే ఇంకా అందరినీ సెలెక్ట్ చేయాలి. అందరికీ ఏదో ఒక స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటి ఏడుపులు ఎమోషన్స్ లేకుండా ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందులో ఫేర్ అనిపించిన వాళ్ళని మాత్రమే వీళ్ళు తీసుకోవాలి. సో వీళ్ళు వద్దని చెప్పారు నవదీప్ అండ్ బిందు మాధవి. అభిజిత్ చెప్పాడు మా సీజన్లో గంగవ్వ ఉండే ఆమెకు ఇంట్లో ఉండడానికి కాలేదు వెళ్ళిపోతా అని ఆవిడే రిక్వెస్ట్ చేశారు, మీ వల్ల కాదు అవ్వ అన్న. కానీ నేను చేస్తాను, నేను వంట చేస్తాను, నేను పరిగెడతా, అందరూ 10 మందిని కొడితే నేను ఒకరిని కొడతా అని కొట్టుకొస్తా సంథింగ్ అట్లా చెప్పింది అనమాట. ఆమె గేమ్ స్పిరిట్ బాగా అనిపించింది, నేను ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి. సో అభిజిత్ అయితే మొత్తానికి గ్రీన్ కార్డ్ ఇచ్చాడు. సో హోల్లో ఉన్నారు ఆవిడ. మరి నెక్స్ట్ లెవెల్లో ఆవిడ క్వాలిఫై అయితే మళ్ళీ బిగ్ బాస్కి వెళ్తారో లేదా చూడాలి. ఇప్పటివరకు అయితే హోల్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కండల వీరుడు, ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు అబ్బాయి. సో అబ్బాయి పేరు ముస్లిం, అతను పేరు సరే గుర్తుకు లేదు, అబ్బు అని పిలిచింది శ్రీముఖి. సో అతను బాగానే మాట్లాడాడు, కాకపోతే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఏదో బాడీ చూపించాడు, డ్యాన్సులు వేసాడు. అండ్ ఎప్పుడో ఆయన షో చేస్తే బిందు మాధవ్ జడ్జిగా ఉన్నారంట. నవదీప్ అంటే ఇష్టం, ఆయన కోసం గోడలు దూకానని చెప్పాడు. సో కాకపోతే నవదీప్ మాత్రం రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు అతనికి. అండ్ బిందు మాధవి కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది అనుకుంటా. కాకపోతే ఇంకో సైడు నీ సైడు మాకు ఇంకా క్లియర్గా తెలియట్లేదు. సో ఇంకో ఛాన్స్ ఇస్తాను నీకు అని చెప్పేసి అభిజిత్ ఆయనకి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. సో ఆయన కూడా హోల్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అమ్మాయి, వైజాగ్ అమ్మాయి వచ్చింది. అండ్ వాళ్ళ డాడీ సీఎంఆర్కి వాచ్మెన్ అని, నేను సీఎంఆర్ మోడల్ కావాలి, సీఎంఆర్ హౌస్కి మోడల్ కావాలి అని చెప్పేసి చెప్పింది. సో నాకు అది డ్రీమ్ అని చెప్పింది. కాకపోతే ఆవిడకు అంత ఇంప్రెస్ కాలేరు జడ్జెస్, ఎందుకో ఇంకా చాలా ఉంది లైఫ్లో, ఇప్పుడే ఇంకా కాదు, ఇంకా టైం ఉంది నీకు అన్నట్టు చెప్పారు. సో ఆవిడ కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, వెళ్ళిపోమని చెప్పారు. సో మొత్తానికి అయితే 4 సెలెక్ట్ చేశారు ఫస్ట్ ఎపిసోడ్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాలా చాలా కొత్త వింత కథలు చూడబోతున్నాం మనం. ప్రోమో వచ్చేసింది ఆల్రెడీ, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. అండ్ మీకు ఎలా అనిపించింది, జడ్జ్మెంట్ కరెక్టేనా కాదా చెప్పండి. This is my video. Thank you so much. Subscribe to my channel.